దేవ, ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక. అప్పుడు భూమి దాని ఫలమిచ్చును. దేవుడు, మా దేవుడు మమ్మల్ని ఆశీర్వదించును. దేవుడు మమ్మల్ని దీవించును. బుద్ధిగింతు నివాసులందరూ ఆయన యందు భయభక్తులు నిలుపెదరు. 67వ కీర్తనలో 5, 6, 7 వచనాల్లో ఈ మాట రాయబడింది. నిజంగా దేవుని స్తుతించినప్పుడు ఎన్నో విషయాలు జరుగుతాయి. దాంట్లో ఒకటేంటంటే, అప్పుడు భూమి దాని ఫలమిచ్చును. రైట్? ఈ యొక్క భూమి అంత ఫలభరితం అవటానికి, లేకపోతే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్న క్రాప్, ఆ యొక్క పంటను పొందటానికి మన ఎరువులు ఏం చేయాలనుకుంటున్నామేమో, దాంట్లో ఒక భాగం ఏంటంటే దేవుని స్తుతించటం. ఆ స్తుతి అనేది కార్యములను జరిగించేదే ఉంటుంది. ఒక బంపర్ క్రాప్స్ ఇచ్చేదిగా ఉంటుంది. దేవుని స్తోత్రం, ఆమేన్. అంతేకాదు, దేవుడు, మా దేవుడు మమ్మల్ని ఆశీర్వదించను. దేవుని స్తుతిస్తున్న ప్రతి ఒక్కరిపై దేవుని ఆశీర్వాదములు ప్రవాహం వలె ఉంటాయి. ఆమేన్.